హరే కృష్ణ. మనసు కుదురుగా ఉండట్లేదా అని చేసినటువంటి ఒక చిన్న షార్ట్కి చాలామంది మీరు దీనికి చాలా వివరణ ఇస్తారా అని అడిగారు. ఆ ప్రయత్నం ఈ వీడియోలో చేస్తున్నానండి. దీనికి భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి 3 సూత్రాలు చెప్తారండి. ఆ శ్లోకంలోనే యతో యతో నిశ్చలతి అంటే మనసు ఎక్కడెక్కడో వాండర్ అవుతుంది అని అవగాహన కలిగి ఉండు ఫస్ట్ అని మొట్టమొదటి సూత్రం చెప్తాడండి. అవగాహన కలిగి ఉండడం అంటే ఏంటండి? ఎస్, రేపు నాకు ఎగ్జామ్ ఉంది, ఇవాళ నేను థియేటర్ మూవీకి వెళ్తున్నాను, అయ్యో నువ్వు అలా వెళ్ళకూడదు అని మనకు చెప్పేటువంటి కొంతమంది ఫ్రెండ్స్ ఉండాలి. అప్పుడు మనకు మంచి అవగాహన ఏర్పడుద్ది. లేదంటే మనంతటా మనకు అవగాహన ఉండాలి. నీకు జలుబు చేసింది ఇవాళ, ఐస్ క్రీమ్ ఎక్కువ తినకు అని ఒకరు చెప్పే ఒకరు ఉండాలి. అప్పుడు మాత్రం మనకు అవగాహన ఏర్పడుద్ది. లేదంటే మనకు అవగాహన ఎప్పటికీ రాదండి. అందుకే సాధు సంగ సర్వశాస్త్ర కోయ్, లవమాత్ర సాధు సంగ సర్వసిద్ధి హోయ్. మనం ఎప్పుడు కూడా సత్సంగంలో ఉండాలి, సాధువుల మధ్యలో ఉండాలి, అట్లీస్ట్ గుడ్ ఫ్రెండ్స్ మధ్యలో ఉండాలి అలాంటి అవగాహనలు ఏర్పడడానికి. 2వ సూత్రం అంగీకరించడం అంటే యాక్సెప్ట్ చేయగలగడం. యాక్సెప్టెన్స్ అంటే యతో యతో నిశ్చలతి మనశ్చంచలం అస్థిరం. ఏంటయ్యా నువ్వు అలా చేసావు అని మనం ఎవరినైనా అంటే అతనేంటి నన్ను ఇలా అంటున్నాడు అని మనం కసుబుసని ఆయన మీద చూపించకూడదండి. మనం ఎమ్మటి గుర్తించాలి, మనశ్చంచలం అస్థిరం, నా మనసు అస్థిరంగా ఉంది అని మనం గుర్తించాలి. దాన్ని మనం అంగీకరించాలి. దీనిని ఇంగ్లీష్లో యాక్సెప్టెన్స్ అంటారు. సో మొట్టమొదటి అవగాహన, 2వది అంగీకరించడం, అవేర్నెస్, యాక్సెప్టెన్స్. ఇకపోతే 3వ సూత్రం తతస్తతో నియం యైతాత్ ఆత్మన్యైవ వశం నయేత్ అంటే ఆకాంక్ష కలిగి ఉండాలి. ఏ ఆకాంక్ష? అలా వాండర్ అవుతున్నటువంటి మనసును తిరిగి మళ్ళీ నా వశంలోకి తెచ్చుకోవాలి. తతస్తతో నియం యైతాత్, నియమం ప్రకారంగా ఆత్మన్యేవ వశం నయేత్ అని మనము ఒక ఆకాంక్షను కలిగి ఉండాలి. ఎక్కడెక్కడో తిరుగుతున్నటువంటి మైండ్ని తిరిగి మళ్ళీ ఎక్కడికి ఎలా తీసుకొని రావాలండి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు మనము ఒక చిన్న పిల్ల ఒక చాక్లెట్ ఏదో తీసుకుని తింటుంది అనుకుందాం. మీరు ఒక మంచి గులాబ్ జామ్ తీసుకొచ్చి ఇచ్చారంటే చాక్లెట్ని ఆటోమేటిక్గా మర్చిపోద్ది, గులాబ్ జామ్ పరిగెత్తుద్ది. దీనినే మన యొక్క భగవద్గీతలు కృష్ణుడు అంటారు పరం దృష్ట్వా నివర్తతే. పరం దృష్ట్వా నివర్తతే అంటే ఎక్స్పీరియన్స్ ద హయ్యర్ టేస్ట్. ఉన్నతమైనటువంటి రుచిని అనుభవించినప్పుడు తుచ్చమైనటువంటి రుచిని ఆటోమేటిక్గా వదిలిపెడతారు. అలాగే మనం చేసేటువంటి కార్యకలాపాలలో కూడా మనము ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనలు, ఉన్నతమైనటువంటి కార్యాలు, మనకు చాలా ఇష్టపూర్వకమైనటువంటివి, అవి చాలా సమాజ శ్రేయస్సు కోసం, మన శ్రేయస్సు కోసం ఉపయోగపడే వాటిని మనం రెడీమేడ్గా ఇంటెలిజెంట్గా రెడీగా ఉంచుకోవాలి. అప్పుడు మనసు ఎక్కడైనా వాండర్ అవుతున్నప్పటికీ కూడా తిరిగి మళ్ళీ ఆ పని వైపుకు వస్తుంది. ఈ విధంగా ఈ 3 ద్వారా అవేర్నెస్, యాక్సెప్టెన్స్ అండ్ ఆస్పిరేషన్ అంటే అవగాహన, అంగీకరించడం, ఆకాంక్షించడం, ఈ 3 ఉండడం ద్వారా మనము మన మనసును కంట్రోల్ ఉంచుకోవచ్చు. హరే కృష్ణ.